ఓటేయాలి అంటే డబ్బులు తీసుకుంటారు, ఇస్తారు కూడా. లేకపోతే కాస్ట్, నా కాస్ట్కి సంబంధించిన వాళ్ళకే ఓటేయాలి, లేదంటే నా మతానికి సంబంధించిన వాళ్ళకే ఓటేయాలి. ఎమ్మెల్యేను ఎంపీను ఎలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏం చూడాలి? అండ్ క్యాస్ట్ అండ్ మనీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి? ఫస్ట్ అదొక తప్పు. ఎందుకంటే నీ క్యాస్ట్కి నువ్వు వేసుకోవడం ఇదంతా కాదు థింగ్. ఎవరు ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ఇప్పుడు పీపుల్కి కావాల్సింది ఐటీ జాబ్స్ ఎక్కువ కావాలి. సో ఎవరైతే ఫ్యూచర్ సెక్టర్ మీద వర్క్ ఎక్కువ చేయగలరో అలాంటి లీడర్స్ని ఎన్నిక చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకంటే తెలుసు లైక్ యూత్కి, బట్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. లైక్ దే విల్ సే ఎవరైతే మనకు ఎక్కువ అమౌంట్ ఇద్దామో వాళ్ళకు ఓటేద్దాం, లేదు హీస్ అవర్ క్యాస్ట్ యూ హ్యావ్ టు ఓట్ హిమ్ అంటే మా జనరేషన్కి కూడా అలా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ యాజ్ ఎ యూత్ వీ హ్యావ్ టు సీ దెమ్ లైక్ మమ్మ దిస్ ఈజ్ రాంగ్. మనము ఎవరైతే మనకి డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకు ఓటేస్తే ఈవెన్ మా తరంకి ఫ్యూచర్ ఉంటుంది, వచ్చే తరాలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. సో జస్ట్ డోంట్ మిస్యూజ్ యువర్ ఓట్. అండ్ మీ పేరెంట్స్కి కూడా మిస్యూజ్ అవ్వకుండా మీ ఓట్ని మీరు చూపిస్తేనే ఐ మీన్ ఫ్యూచర్ విల్ బి గ్రేట్. ఓటర్ ఐడీస్కి యూత్ అప్లై చేస్తున్నారన్నా కూడా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఓట్కి అప్లై చేయి, మన ఫ్యామిలీకి ఇన్ని డబ్బులు వస్తాయి, నువ్వు సో నెక్స్ట్ మీ తమ్ముడు కూడా ఇలా అవేర్నెస్, ఇలా పేరెంట్స్ అవేర్నెస్ ఇస్తున్నారు తప్ప ఈ లీడర్కి ఎంచుకుంటే మన నేషన్, మన స్టేట్ ఇలా డెవలప్ అవుతుంది అని అవేర్నెస్ ఇవ్వట్లేదు. సో యూత్ ఓట్ క్యాస్ట్ చేసే ముందు హౌ ద లీడర్ ఈజ్ డెవలపింగ్ అవర్ స్టేట్ ఆర్ హౌ వీఆర్ గెట్టింగ్ డెవలప్డ్ బై దిస్ లీడర్ అనేది చూడాలి. ఒక లీడర్ని ఎంచుకుంటున్నామంటే వాట్ కైండ్ ఆఫ్ విజన్ హీ ఈజ్ హ్యావింగ్ టు డెవలప్ ద నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు ఓట్స్ వేసేటప్పుడు లీడర్స్ కూడా ఓట్స్ కావాలి అంటే దే విల్ కమ్ to each and every person, they'll visit each and every area and they'll ask for votes. Votes enaka some people think that these leaders won't see our development, they just go on doing their own development anna thought lo kuda kontamandi untaru. So they think enduku manaki development lenappudu manam enduku vacheyali antaru. So prati okkarki what the government is providing, what benefits we are getting anna awareness prati okkar varaku vellela chudali. ante kaakunda ippudu youth students ki mana state government రియంబర్స్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఫారిన్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి విదేశీ విద్యా దీవెన అని ఇస్తున్నారు. ఇలా యూత్ బయటికి వెళ్ళి చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు మన ఏ స్టేట్ మనకు హెల్ప్ చేసింది, వాట్ హూ హెల్ప్డ్ us టు గెట్ into this stage అని గుర్తించుకోండి. సో వీ నీడ్ టు ఓట్, వీ నీడ్ టు గివ్ ఓట్స్, వీ నీడ్ టు రిప్రజెంట్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ మదర్ ల్యాండ్. సో తను చెప్పినట్టు ఇందులో ఎంతమందికి విద్యా దీవెన వస్తుంది మీ కాలేజ్లో, ఇక్కడున్న స్టూడెంట్స్లో? ఈ స్కీమ్లో వచ్చే డబ్బులు మీకు ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందా? చాలామంది పేరెంట్స్, చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే ఒకరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే ఒకరు చదువుకుంటే చాలు, ఇంకొకరు వద్దు పనిలో వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళి ఒక స్టేజ్ వచ్చాక, సర్టెన్ స్టేజ్ వచ్చాక పెళ్ళి చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. అలాంటి పేరెంట్స్కి, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మెంబర్స్కి ఇలాంటి వసతి దీవెన, విద్యా దీవెన అన్న స్కీమ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా దీవెన ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి పిల్లల్ని చదివించే స్టేజ్లో, ఇంకా పెంచే స్టేజ్లో ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఫైనాన్షియల్గా డిక్రీజ్గా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళు చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఆయిల్ చేసుకోకుండా ఉండడానికి ఇలాంటి స్కీమ్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడతాయి. సో ఈ చుట్టుపక్కల ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలా? అంటే పేరెంట్స్ వద్దు చదివించకూడదు అనుకున్న టైంలో ఇలా రియంబర్స్మెంట్ రావడం, చదువుకున్న కేసెస్ ఏమైనా ఉన్నాయా? మా ఏరియాలో అంటే చాలామందికి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ సిస్టర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఓకే వద్దు ఇంకా పెళ్ళి చేసేద్దాం ఆడపిల్లలు కదా అన్న థాట్లో ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించడం, కాలేజ్కి పంపించడం అలాంటివి చేస్తున్నారు. గవర్నమెంట్ ఇలాంటివి ఏ విధమైన ఎడ్యుకేషన్ పరంగా స్కీమ్స్ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేసినా కానీ హెల్ప్ఫుల్ అవుతుంది పూర్ పీపుల్కి వాళ్ళ ఫైనాన్షియల్ క్రైటీస్ నుంచి బయటపడడానికి. మై బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్. చాలామంది ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వచ్చి జాయిన్ అవుతున్నారు. బికాస్ ఈ ఫీజెస్ అనేటివి తగ్గుతాయి అండ్ ఇలా వస్తున్నాయి వసతి దీవెన. నాకు రావు కానీ మా పేరెంట్స్ రోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఇంట్లో. అప్పుడైతే ఆ పాతకాలంలో మనమే ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగేది ఉంటుండే మెథడ్, జాయిన్ చేయండి ఇలా గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఆ మెథడ్ లేకుండా ఇట్లా పేరెంట్స్కే తెలిసి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరితే డబ్బులు వస్తున్నాయి, ఫ్రీగా క్లోత్స్, బుక్స్ అన్నీ వస్తున్నాయి. మన పిల్లల్ని
పిల్లల్ని ఎందుకు పనికి పిలుచుకొని వెళ్ళడం, లేదంటే ప్రైవేట్ స్కూల్లో అంత దూరం పల్లెటూరు నుంచి చాలా దూరం వెళ్ళి ట్రావెల్ చేయాలి, అంత దూరం పంపించడం ఎందుకు, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి బెటర్ అని చెప్పి చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో. ఏమైనా చేంజెస్ ఉన్నాయా అక్కడ మీ ఊర్లో ఉన్న స్కూల్లో, ఏదైనా మారిందా? ఇప్పుడు స్కూల్స్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు కామర్స్ స్కూల్స్ అని, స్కూల్స్లో కూడా ఇప్పుడు చాలా మంది స్కూల్స్ టీచర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మొన్న రీసెంట్ మా కాలేజ్లో. టెక్నికల్ ట్రైనింగ్, ఐ మీన్ లైక్ టీవీలో ఎలా చూపించాలి పిల్లలకి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలా ట్రైనింగ్ చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఇప్పించారు. సో దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ అలాట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ విత్ టీచర్స్ ఆల్సో. అంటే టీచర్స్కి ఇప్పుడు అన్నీ నేర్పిస్తున్నారు ఈ జనరేషన్కి తగ్గట్టు ఎలా ఉండాలి. సో దట్స్ ఇట్స్ గుడ్. అండ్ టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి స్టూడెంట్స్కి? మీ పేరెంట్స్ టీచర్ కాబట్టి నేను అడుగుతున్నాను. టెక్స్ట్ బుక్స్ అనేది ఒకవైపు ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది, ఒకవైపు తెలుగు మెథడ్ ఉంటుంది. సో పిల్లలకి అర్థమయ్యేటట్టు మనం ఇంగ్లీష్ మెథడ్లోనే టీచ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళి చదువుకునేటప్పుడు తెలుగు మెథడ్ ఉంటుంది. సో అది ఇంగ్లీష్ మనం టీచ్ చేసినా కానీ వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చదువుకోవడానికి తెలుగు మెథడ్ ఉంటుంది. సో దట్స్ వెరీ గుడ్ ఐడియా. మా పేరెంట్స్ కూడా ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే. అంటే నేను గమనించింది ఏంటంటే చాలామంది పూటకి తిండి లేని వాళ్ళు కూడా పిల్లలకి స్కూళ్ళకి పంపిస్తే అక్కడ మధ్యాహ్న భోజన పథకం ఉన్నాయి, అక్కడ పోయి న్యూట్రిషనల్ ఫుడ్ తింటారు. వాళ్ళకి అంటే వాళ్ళు పిల్లలు గ్రోత్లో కూడా అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు మెంటల్ గ్రోత్ కాకుండా ఫిజికల్ గ్రోత్ హెల్ప్ అవుతుంది. మళ్ళీ అది కాకుండా పిల్లలకి ఇప్పుడు తను చెప్పినట్టు ఒక సైడ్ ఇంగ్లీషు, ఇంకో సైడ్ తెలుగు ఉంటుంది కదా టెక్స్ట్ బుక్. అట్లా కాకుండా ఈ మధ్య నేను చూసిందంటే QR కోడ్స్ వస్తున్నాయి. పిల్లలకి ట్యాబ్స్ పంచడం, ట్యాబ్స్ నుంచి స్కాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా వీడియో లెసన్స్ చూడడము, అలా పిల్లలకి డౌట్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్లారిఫై అంటే లేదు రేపు పొద్దున్న వరకు టీచర్కి వెళ్ళి అడగాలి అనే లేకుండా నేను ఇప్పుడు వాళ్ళు ట్యాబ్స్లో స్కాన్ చేసుకొని చూసేయచ్చు. ఎప్పటికప్పుడు నేర్చుకునే పిల్లలు ఎంతజంతో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు నేర్చేసుకుంటున్నారు.